ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కాకినాడ పట్టణంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాకినాడ సాలిపేట వద్ద ఉన్న పైడా సత్యరాజు మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, గాంధీనగర్లోని మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్లో జరుగుతున్న పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి విద్యార్థుల హాజరు వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలకు 28,963 మంది విద్యార్థుల కోసం 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. తొలి రోజు తెలుగు పేపర్ పరీక్ష అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ ప్రశాంతంగా జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులందరూ నిర్దేశించిన సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులు తమ వెంట మొబైల్ ఫోన్లు, ఎటువంటి పేపర్లు తీసుకుని వెళ్లడానికి వీల్లేదని అన్నారు. ఎండవేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువగా మంచినీరు తీసుకోవాలని అన్నారు. తగు ఆహార జాగ్రత్తలు పాటిస్తూ మంచిగా అన్ని పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కోరారు. పైడా సత్యరాజు సాలిపేట గర్ల్స్ హై స్కూల్ చేయడం ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ గుడ్. డే బై డే ఎగ్జామ్ అండ్ నా వైపు నుంచి పిల్లలందరికీ చెప్పదలుచుకుంటే యాజ్ పర్ గైడ్లైన్స్ ఇలాంటి మొబైల్స్ కానీ పేపర్స్ కానీ అవన్నీ క్యారీ చేయొద్దు. పంక్చువల్గా విత్ టైం రావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం హీట్ ఎక్కువ ఉంది కాబట్టి వెల్ హైడ్రేటెడ్ కొంచెం నీళ్ళు తాగి హ్యావ్ గుడ్ ఫుడ్ అండ్ దెన్ కమ్ టు ద ఎగ్జామ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.